నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయినటువంటి హరిహర వీరమలు చిత్రానికి సంబంధించిన రివ్యూ, ఓవరాల్గా సినిమాకి సంబంధించిన సెగ్మెంట్స్ అన్నిటి గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. భరద్వాజ్ గారు నమస్తే. సినిమా చూశాను. పెద్ద ప్రభావవంతమైన సినిమా అయితే కాదు అది. అంటే రకరకాల సమస్యలు ఉన్నాయి సినిమాలో. సమస్యలే అంటే స్క్రిప్ట్లోనే ప్రాబ్లం ఉంది. స్క్రిప్ట్లో ప్రాబ్లం అంటే కోహినూరు వజ్రంతో మొదలయ్యేటువంటి కథ ఇది. వజ్రం కనిపెట్టడం అంటే దాన్ని తవ్వి తీయటం దగ్గర నుంచి మొదలవుతుంది కథ. మొదలయ్యి దాని ప్రయాణంతో పాటు హరిహర వీరమల్లు ప్రయాణం కూడా నడుస్తుంది. ఇది ఈక్వల్ టు సైమిల్టేనియస్గా జరుగుతుంటుంది, రెండూ నడుస్తాయి. ఈ నడక వ్యవహారం చూస్తే అది 1300లో దొరికినటువంటి వజ్రం. అంటే ఆ టైంలో మొదలైంది అనుకోవాలి కథ. అనుకుంటే ఈ ప్రయాణంలో ఔరంగజేబు విలన్గా తేల్తాడు. ఔరంగజేబు విలన్గా తేలటం, ఔరంగజేబు ఎప్పుడు పుట్టాడు? 1600లో పుట్టాడు. శివాజీ మహారాజ్ కాలం, శివాజీ మహారాజ్ టైం 1600 టైంలో ఆయన పుడితే 1500లో చార్మినార్ నిర్మాణం జరిగింది ఇక్కడ. కాబట్టి ఈ కథ 1300 నుంచి 1600 వరకు నడుస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 300-400 సంవత్సరాల మధ్య జరిగే కథగా ఉంటుంది ఇది. మరి అన్ని సంవత్సరాలు ఆయన ఉన్నాడా? ఈ హరిహర వీరమల్లు అనే క్యారెక్టరు ఇది ఫిక్షన్ కథ అని చెప్తున్నారు. ఫిక్షనే అయినప్పటికీ ఆ క్యారెక్టర్ ఫిక్షనే, కానీ దానికి కొన్ని చారిత్రక అంశాలు జోడించారు. ఔరంగజేబుని అలాగే దీన్ని, అంటే మొఘలాయుల దగ్గరికి చేరింది ఆ వజ్రం. ఢిల్లీ నుంచి దాన్ని తిరిగి తీసుకురావాలి అనే ప్రోగ్రాంలో బయలుదేరతాడు అతను. బయలుదేరేటప్పుడు అసలు ఈ వజ్రం తిరిగి తీసుకురావాలనే ప్రోగ్రాం ఇక్కడ లోకల్ ప్రభువులది. ఎవరు సమర్థవంతుడైనటువంటి వ్యక్తి దాన్ని వెనక్కి తీసుకురావడానికి అనుకున్నప్పుడు ఈ హరిహర వీరమల్లు అనేటువంటి ఒక రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ ఒకటి ఉంది. అతను చేయగలడు ఈ పని అని అతను ఇన్వాల్వ్ చేస్తారు. అయితే అతను వాంటెడ్గానే ఇన్వాల్వ్ అవుతాడు అనేది తర్వాత తెలుస్తుంది మనకి. అతనికి వేరే హిడెన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, అండర్ కవర్ ఆపరేషన్ లాగా. ఆ హిడెన్ ప్రోగ్రామ్ ఏంటంటే అతను సనాతన ధర్మ పరిరక్షకుడు. ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి, అంటే ముస్లిం రూలర్స్ కింద హిందూ మతం సర్వనాశనం అయిపోయి అణగారిపోయి అసలు హిందూ అనే పదం చెప్పుకోవటానికే భయపడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్తారు ఈ సినిమాలో. ఆ పరిస్థితుల్లో హిందూ మతాన్ని ఏదో పద్ధతిలో కాపాడుకోవటానికి, రహస్యంగా అయినా కాపాడుకోవటానికి ఒక ప్రాంతంలో ఒక చిన్న శిబిరంలాగా కొంతమంది ఉంటూ ఉంటారు. ఆ ఉంటున్న వాళ్ళ మీద కూడా దాడి జరుగుతుంది. ఆ శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి ఈయన దొరుకుతాడు నదిలో కొట్టుకుపోతూ. ఇతన్ని ఆయనే పెంచుతాడు. పెంచి ఇతన్ని స్వరూపుడిగా పెంచుతాడు. ధర్మం చేతిలో ఖడ్గం అంటే అది. ఓకే. అలా పెంచినటువంటి వ్యక్తి ఆ శిబిరం మీద కూడా దాడి జరుగుతుంది. ఆ దాడిలో కొంతమందిని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళని రక్షించుకోవటం, ఇవన్నీ కార్యక్రమం ఉంటుంది అతనికి. ఈ కార్యక్రమం కోసం వీళ్ళతో ట్రావెల్ అవుతాడు అతను. ఇది కొల్లూరు మైన్స్లో దొరికినటువంటి వజ్రం. అంటే కృష్ణా జిల్లాలో మొదలవుతుంది కథ. కృష్ణా పరివాహక ప్రాంతంలో, అది పల్నాడు నుంచి ఇటువైపుకు ఉంటుంది ఈ మైన్స్. తర్వాత బందర్ పోర్టుకు లింక్ చేశారు ఈ కథని. ఇలా బందర్ పోర్టు, కొల్లూరు మైన్స్ ఇలా ప్రయాణిస్తూ ఇక్కడికి చేరుతుంది. అంటే గోల్కొండ నవాబుల దగ్గరికి చేరుతుంది కథ. గోల్కొండ నవాబుల దగ్గరికి చేరి ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తుంది. ఈ ఢిల్లీ ప్రయాణం అంతా సెకండ్ హాఫ్లో పెట్టుకున్నారు. దాన్ని అడ్వెంచరస్గా నడపాలి అనుకున్నారు. కొంచెం జనాలకు రోమాలు నెక్కబొడుచుకునేటువంటి సన్నివేశాలు ఉండాలి అక్కడ అనుకున్నారు. ఈ కథలో పవన్ కళ్యాణ్కి కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ముస్లిం రూలర్స్ కింద హిందూ మతం సర్వనాశనం అయిపోయింది అని చెప్పడానికి బాగుంది అని అనుకున్నాడు ఆయన ఆల్రెడీ సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకున్నాడు. ఆ మధ్య ప్రాయశ్చిత్త దీక్ష అని చేశాడు తిరుపతిలో. ఈ యాక్టివిటీలో ఉన్నాడు ఆయన. అంటే ఇది రాజకీయ వ్యూహమేనా? దీని వెనకుందా? రాజకీయ వ్యూహమే. అక్కడే కనెక్ట్ అయింది అది. ఆ జెండా పట్టుకుని ప్రయాణించటము, ధర్మం కోసం పట్టిన ఖడ్గం అనేటువంటి లైన్ ఆయన్ని కనెక్ట్ చేసుకుంది.
అయితే ఏం రత్నం గారు దీనిలో పాన్ ఇండియా మార్కెట్ని చూశాడు. అయితే ఇది పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ కాలేదు ఈ సినిమా. అంటే హిందీ బెల్ట్లో రిలీజుకు నోచుకోలేదు అనేది వాస్తవం. తమిళ్లోను ఇంకెక్కడా కూడా రిలీజ్ చేయలేదు, నెమ్మదిగా చేస్తారే. కర్ణాటకలో తెలుగు ప్రింటే రిలీజ్ అవుతుంది, అక్కడ డబ్బింగ్ వ్యవహారం లేదు కాబట్టి. తమిళ్లో డబ్ చేసి రిలీజ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. అది ప్రాసెస్లో జరిగితే జరగచ్చు, జరగకపోనవచ్చు. కాబట్టి ఈ సినిమా తెలుగు ప్రాంతానికి అంటే లోకల్ మార్కెట్కే పరిమితమైంది. పవన్ కళ్యాణ్ని పాన్ ఇండియా మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ కథ బాగుంటుంది అనుకున్నారు వాళ్ళు. ఈ అడ్వెంచరస్ డ్రామా ఇదంతా బాగుంటుంది అని అనుకుని దిగారు. తీరా దిగిన తర్వాత ఈ సబ్జెక్టుకి టైం కేటాయించలేదు ఆయన, పవన్ కళ్యాణ్. టైం కేటాయించకుండా రోజుకు 2 గంటలు సాయంత్రం పూట అంటే అక్కడేదో లోకల్గా ఏర్పాటు చేసిన స్టూడియోలో షూట్ చేయటం. దీనిలో మెజారిటీ పార్ట్ ఒరిజినల్గా క్రిష్ అనే డైరెక్టరు, ఆయనకు సినిమా మేకింగ్ మీద ఒక ఇది ఉంది, ఒక జ్ఞానం ఉంది. ఆయన గతంలో తీసినటువంటి హరిహర వీరమల్లు కావచ్చు, కంచె సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా న్యాచురల్ లొకేషన్స్ కోసం అని చెప్పి ఆయన జార్జియా వెళ్ళి అక్కడ షూట్ చేసి విఎఫ్ఎక్స్ని మిక్స్ చేసుకుంటూ వెళ్ళాడు. అంతే తప్ప టోటల్గా విఎఫ్ఎక్స్ మీద డిపెండ్ అవ్వాల. కాస్ట్యూమ్ దగ్గర నుంచి కేర్ తీసుకుని అంటే ఏ ప్రాంతంలో ఈ కథకు అనుగుణమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి షూట్ చేయటం. కన్నప్ప కూడా దాన్నే ఫాలో అయ్యాడు మొన్న. ఓకే. కాబట్టి అదొక స్టైల్. ఆ స్టైల్లోకి పవన్ కళ్యాణ్ ఇమ్మడలేదు. అంటే ఈయనకున్నటువంటి ప్రోగ్రామ్, ఈయన పొలిటికల్ ఏరియాలో ఉండటంతో వాళ్ళకి టైం కేటాయించలేకపోయాడు. అవుట్డోర్కి ఏదో ఒక దేశం తీసుకెళ్ళి చేయించేవాడు ఆయన. అక్కడికి వెళ్ళడానికి ఈయన సిద్ధంగా లేడు. ఈయన కనీసం హైదరాబాద్ వచ్చి షూట్ చేయడానికి కూడా సుముఖత లేదు ఆయనకి. దాంతో అక్కడే తాడేపల్లిలోనే ఒక చోట సెట్ వేసి అక్కడ గ్రీన్ మ్యాట్ సెటప్ చేసి అక్కడ తీశారు. ఈ గ్రీన్ మ్యాట్ సెటప్ చేసి తీసేటప్పుడు కూడా దానికి దీనికి మ్యాచ్ అవ్వాలి. విఎఫ్ఎక్స్ చేసే వాళ్ళకి అనువైనటువంటి స్టూడియో అయి ఉండాలి ఇది. ఈ అనుసంధానం కుదరకపోతే ఏం జరుగుతుందో హరిహర వీరమల్లు చూస్తే తెలిసిపోతుంది. దాంతో టెక్నికల్గా చాలా వీక్గా ఉంది సినిమా. కథలో ఇబ్బందులు ఉన్నాయి, క్యారెక్టరైజేషన్లో ఇబ్బందులు ఉన్నాయి. ఆ రెండిటికి తోడు టెక్నికల్ సైడ్ పోని నిలబెడుతుందా సినిమాని అనుకుంటే అక్కడ కూడా వీక్ అయింది. ఆయన గుర్రం ఎక్కిన ప్రతి సన్నివేశము చాలా దారుణంగాను చాలా కృత్రిమంగానూ ఉంది. దాంతో ఇది సాధారణ ప్రేక్షకుడికి అంటే సినిమా క్రాఫ్ట్ తెలిసిన వాడికే కాదు, సాధారణ ప్రేక్షకుడికి కూడా ఇబ్బంది కలిగించేలాగా ఉన్నాయి ఆ సన్నివేశాలు. ఇది సినిమాని ఇబ్బంది పెట్టినటువంటి అంశం. ఒకటి, సినిమా థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడిని ఏ కథ అయినా కావచ్చు, ఏ పాయింట్ అయినా కావచ్చు, ఎంగేజ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, ఎమోషనలైజ్ చేయాలి. ఈ 3 చేయలేకపోయారు వాళ్ళు. చేయలేకపోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈయన టైం కేటాయించకపోవటమే. అలాంటి టైం కేటాయించలేని పరిస్థితి ఉందనే విషయం ఆయనకు ముందే తెలిసినప్పుడు ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టేసి ఉండాల్సింది. పెట్టేసి వాళ్ళు అనుకున్నట్టుగా వేదాళము ఇంకొకటో రీమేక్ చేసేసుకుని వెళ్ళిపోవాలి. కానీ రీమేకులు చేయటం అనేది నాకు ఇష్టం లేదు. వీడితో రీమేక్ చేసి డబ్బు చేసేసుకుందామని డైరెక్టర్లు వీళ్ళు వచ్చేసి నాతో సినిమాలు తీసేసుకుంటున్నారని మొన్న నిందేశాడు ఆయన, పవన్ కళ్యాణ్. ఈయనేమో టైం కేటాయించాడు. పోనీ స్ట్రైట్ సబ్జెక్టుతో మంచి సబ్జెక్టే అనుకుందాం, ఇది వచ్చాడు. ఒక కాస్ట్యూమ్ డ్రామా, చిరంజీవి గారికి సైరా ఎలాగో ఈయనకి ఈ సినిమా అలాగా అన్నారు. ఆయనకి మొదటి కాస్ట్యూమ్ డ్రామా సైరా, ఈయనకి మొదటి కాస్ట్యూమ్ డ్రామా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్కి. చిరంజీవి గారి సినిమా తెలుగు మార్కెట్లో బాగానే వెళ్ళింది, మంచి వసూళ్ళే సాధించింది, అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్. ఇక్కడ మంచి డబ్బులే వచ్చినాయి ఆ సినిమాకి. కాకపోతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియా తమిళ్లో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు, సేతుపతిని పెట్టుకున్న వర్కౌట్ కాలేదు. అలాగే నెక్స్ట్ హిందీ మార్కెట్లో కూడా అది ఏమీ పెర్ఫామ్ చేయలేదు. దాని రీజన్స్ దానికి ఉన్నాయి. అంటే ఎందుకు పెర్ఫామ్ చేయలేదంటే ఈ క్యారెక్టర్ని అక్కడ జనాలకి ఎక్కించడం అనేది జరగల ముందు. అది జరగకపోవడం వలన అక్కడ ప్రాపర్ వీళ్ళ ఊహించినటువంటి రిజల్ట్ రాలేదు అక్కడ. హరిహర వీరమల్లు వీళ్ళు హిందీ మార్కెట్కి ఓపెన్ అవుదామని అనుకున్నారు కానీ కాలేదు. కాకపోవడానికి రీజన్ ఏంటో తెలుసు. బహుశా అక్కడ నుంచి ఎవరో వచ్చి చూసుంటారు,
వాళ్ళు ఆఫర్ చేసినటువంటి ప్రైసు వీళ్ళు అనుకున్న ప్రైస్కి మ్యాచ్ అవ్వక వదిలేసి ఉంటారు. అది ఇది కండిషన్ ఆ సినిమాది. అంటే సినిమా చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది అది థియేటర్లో పెద్దగా పెర్ఫామ్ చేయదు అని. పవన్ కళ్యాణ్ ఇమేజ్ని సొమ్ము చేసుకోవడం కోసం ఆయన్ని ప్రమోషనల్ యాక్టివిటీలోకి దింపి ప్రెస్ మీటు, ప్రీ రిలీజ్ ఈవెంటు ఇక్కడ వైజాగ్లో ఒక ఈవెంటు చేయించడం ద్వారా నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు అనేటువంటి ఇంప్రెషన్లో నుంచి అభిమానుల్ని ఛార్జ్ చేసి వాళ్ళందరినీ థియేటర్ల వైపు పరుగులు పెట్టించి ప్రీమియర్ షోస్ వేసి 700 రూపాయలకి టిక్కెట్లు అమ్మి కొంత సొమ్ము చేసుకుందామని ఒక ప్రయత్నం జరిగింది. తీరా ఈ 700 పెట్టి థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి ఎందుకు ఈ సినిమాకి 700 పెట్టి టికెట్లు కొన్నామని బాధపడే పరిస్థితి కల్పించారు లోపల. మర్నాడు మార్నింగ్ షోకి టిక్కెట్లు ఉన్నవాళ్ళు కూడా 700 రూపాయలు పెట్టి సినిమా చూశారు. అంత క్రేజ్ ఉంది అతనంటే, పవన్ కళ్యాణ్ అంటే. ఇంత క్రేజు, ఇంత అభిమానము ఉన్నటువంటి వాళ్ళు అంత డబ్బులు పెట్టి థియేటర్లోకి వెళ్తే వాళ్ళని సంతృప్తిపరిచే కంటెంట్ ఇవ్వాలి కదా మీరు చాలా అంటే కంటెంట్ పరంగా దానిలో సబ్జెక్ట్ పరమైనటువంటి లోపాలు ఉన్నాయి, టెక్నికల్ లోపాలు ఉన్నాయి. ఇంత లోపభూయిష్టమైనటువంటి సినిమాని పట్టుకొచ్చి జనం మీద రుద్ది 700 రూపాయలు పెట్టి టిక్కెట్లు అమ్మేసి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీ కర్మ మీది అంటే ఎలా కుదురుతుంది? అదే జరిగింది. వాళ్ళే మళ్ళీ మార్నింగ్ షోకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ టిక్కెట్లు వదిలేసుకున్నారు. అక్కడి నుంచి ఈరోజు థియేటర్ల పరిస్థితి ఏంటి? నిన్న రిలీజ్ అయింది సినిమా. ఈ రోజున మీరు బుక్ మై షో ఓపెన్ చేసి ఏ థియేటర్ అయినా ఓపెన్ చేయండి, 60 to 70% ఖాళీగా ఉన్నాయి. ఎందుకు జరిగింది ఇది ఈ లోపం? అంటే సబ్జెక్ట్లో ప్రాపర్గా వాళ్ళు అంటే మొదట ఊహించిన ఊహా చిత్రం బాగానే ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ ఏరియాలో కథను నడపాలని అనుకున్నారు. ఆయన కూడా కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయినప్పుడు ఈ సబ్జెక్ట్ ఎలా చేయాలో అలాగే చేయాలి. బాహుబలి సినిమా ఎలా తీయాలో అలాగే తీయాలి. ఇంకేదో సినిమా తీసినట్టు అది తీస్తే కుదరదు. మీరు అనుకున్న సబ్జెక్టుకి ఎంత టైం కేటాయించాలో అంత టైము కేటాయించాలి. మీరు 2 గంటలు వస్తాను, నా ఇంటి పక్కనే స్టూడియో పెట్టుకోవాలి, ఇవన్నీ కుదిరే వ్యవహారాలు కాదు. ఇవన్నీ చేయలేనప్పుడు వదిలేయాలి. అనవసరంగా ఇప్పుడు మీరు చేసినటువంటి పనికి 700 రూపాయలు ఎందుకు చెల్లించాలి జనాలు అనేది ప్రశ్న. దానికి ఎవడు జవాబుదారీ? ఆ విధంగా హరిహర వీరమల్లు అనే సినిమా మిగతా ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి సార్? హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, స్టోరీ పరంగా చెప్పేశారు. మ్యూజిక్ ఒకటి బాగుంది ఆ సినిమాలో. కీరవాణి గారు 100% తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతకి న్యాయం చేశాడు ఆయన. అలాగే కెమెరా పరమహంస వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు బెటర్ పెర్ఫార్మెన్సే చేశారు. కాకపోతే వాళ్ళు షూట్ చేసిన దాన్ని విఎఫ్ఎక్స్లో మిక్స్ చేయడం దగ్గర ప్రాబ్లం జరిగింది. ఆ ప్రాబ్లం జరగడానికి కారణం ఆయన టైం కేటాయించకపోవడం. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ బాగలేదు అంటున్నారు. మరి ఫస్ట్ హాఫ్ క్రిష్ డైరెక్ట్ చేస్తాడా, లేకపోతే చాలా వరకు సినిమాలో బ్యాక్ సైడ్ అంటే వెనక నుంచి షూట్ చేసుకుంటూ వస్తారు కాబట్టి క్రిష్ సెకండ్ హాఫ్ డైరెక్ట్ చేస్తాడా? లేదు. క్రిష్ చేసింది చాలా తక్కువ భాగమే, చాలా తక్కువ భాగమే ఆయన డైరెక్ట్ చేశాడు. 2-3 యాక్షన్ ఎపిసోడ్స్ చేశాడు అంతే ఆయన. మిగిలిన సినిమా ఇన్ టోటల్ ఇతనే చేశాడు. జ్యోతికృష్ణే డైరెక్ట్ చేశాడు దీన్ని ఎక్కువ భాగం అనేది అర్థమైంది సినిమా చూసిన తర్వాత. క్రిష్ ఫౌండేషన్ వేశాడు, ఆయన ఫౌండేషన్ వేశాడు, స్క్రిప్ట్ డిజైన్ చేశాడు, ఇది లైన్ అని. అలాగే హీరోయిన్ క్యారెక్టరు, హీరోయిన్కి ఈయనకి జరిగేటువంటి కథ ఇవన్నీ కూడా పాత జానపద సినిమాల తరహాలో నడుస్తుంది. దాన్ని బాగానే బ్లెండ్ చేశారు. ఇదంతా బాగానే ఉంది, కష్టపడ్డారు, ఒక పద్ధతిలో వెళ్ళారు. కానీ కథా కాలానికి సంబంధించిన గందరగోళం, వీళ్ళ దృష్టేమో ముస్లిం రూలర్స్ అందరూ దుర్మార్గులను చూపించడం మీద ఎక్కువ కేంద్రీకరణ జరగటం. దీంతో ఇది ఎంటర్టైన్ కూడా చేయలేకపోయింది జనాల్ని. జనాలు ఆ మూడ్లో లేరు ఇప్పుడు. ఆ మూడ్ నుంచి బయటకు వస్తున్నారు ఇప్పుడిప్పుడు.
ఆ వస్తున్నటువంటి జనాలకి ఈ కంటెంట్ చూపించి అట్రాక్ట్ చేయాలనుకోవడం మిస్ఫైర్ అయింది సినిమా. ఓవరాల్ కలెక్షన్స్ పరంగా ఎలా ఉందనుకుంటున్నారు? ఏం లేదు, కలెక్షన్ ఏం లేదు, సినిమా డిజాస్టర్. అది డిజాస్టర్ సినిమా అని చెప్పుకోవచ్చు నిర్మోహమాటంగా. అదే సినిమా భాషలో చెప్పాలంటే ఫ్లాప్ సినిమా అది. పార్ట్ 2 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే మనకి ఇప్పటి వరకు చూస్తే పార్ట్ 1 ఫెయిల్ అయినటువంటి సినిమాల తాలూకా పార్ట్ 2 రాలేదు. అప్పటికి 20-30% చేశారు కదా షూటు, మళ్ళీ 20% షూట్ అయింది అని చెప్పారు. యాక్చువల్గా ఇది ఒరిజినల్ ప్లాన్ ప్రకారం 2 భాగాలు కాదు, ఒకటే సినిమా. ఆ ఒక సినిమాకి సరిపడా కంటెంటే ఉంది వాళ్ళ దగ్గర. అది ఆల్మోస్ట్ ఈ సినిమాలో వచ్చేసింది, ఇంక కొత్తగా వాళ్ళు చేయడానికి ఏం లేదు. ఔరంగజేబుతో యుద్ధంలోకి దిగుతాడు ఈయన, వాళ్ళిద్దరూ స్ట్రైట్గా తలబడతారు. అక్కడ ఆపేసి ఈ యుద్ధానంతర పరిణామాలు మీరు పార్ట్ 2లో చూస్తారని కంక్లూడ్ చేశారు. జిజియా పన్ను వసూలు చేయుట అనేది చాలా క్రూయల్గా తీశారు. దాన్ని పవన్ కళ్యాణే డైరెక్ట్ చేశారట. అంటే జ్యోతికృష్ణ ఆయన కలిసి డైరెక్ట్ చేసినప్పటికీ ఆ సన్నివేశం చాలా పేలవంగానే నడిచింది. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, అక్కడ విపరీతంగా జనాల్ని వేధించాలి, హింసించాలి, ఇవన్నీ పెట్టారు చేశారు. ఇదే టైంలో కొంచెం లౌకికంగా కూడా వెళ్ళాలి, కొంచెం సెక్యులరిస్టిక్గా ఉండాలి అనే ఉద్దేశంతో కొంతమంది ముస్లిం మహిళలు వీళ్ళ బాధలు చూసి కన్నీరు పెట్టుకుంటారు. అదొక షాట్ ఉంది. దాంతోపాటు ఒక ముస్లిం విలేజ్కి వెళ్ళి వీళ్ళు వాళ్ళకి ఆహారం ఇవ్వటం, ఈ పనులు చేస్తారు. ఈ 2 సన్నివేశాలు పెట్టి మేము బ్రాడ్గానే వెళ్ళాము సినిమాకి. అంటే సినిమా విషయంలో మేము చాలా బ్రాడ్గా ఉన్నాం, మతం మా దృష్టిలో లేదు, మేము మత విద్వేషాలు రెచ్చగొట్టడం మా ఉద్దేశం కాదు, ముస్లిం రూలర్స్లో కొంతమంది దుర్మార్గం అనేది చెప్పడం మాత్రమే మా ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి చెప్పుకోవడం కోసం ఆ 2 సీన్లు ఉన్నాయి. టోటల్ సినిమా అంతా ముస్లిం రూలర్లు ఈ దేశంలో హిందువులను పీల్చి పిప్పి చేశారు, సర్వనాశనం చేశారు, ఇదే చెప్పదలుచుకున్నారు వాళ్ళు. కానీ అదే జరిగుంటే ఈ దేశంలో ఇప్పటికీ హిందూ మతం మెజారిటీ మతంగా ఉండేది కాదు. 1000 సంవత్సరాలు పరిపాలించారు ముస్లిం రూలర్స్ ఈ దేశాన్ని. 200 సంవత్సరాలు క్రిస్టియన్ రూల్ నడిచింది ఇక్కడ. బ్రిటిషర్స్ 1200 సంవత్సరాలు పరాయి మతస్థులు పరిపాలించారు ఈ దేశాన్ని అనుకుంటే, వాళ్ళు విపరీతంగా మతాంతరీకరణలు జరిపారు అనుకుంటే ఒక్క హిందూ కూడా మిగిలే అవకాశం ఉండకూడదు ఇక్కడ. కానీ ఇప్పటికీ వాళ్ళు మైనారిటీలుగా ఉన్నారు, వీళ్ళు మెజారిటీలుగా ఉన్నారు. అంటే నిజంగానే ఈ స్థాయి హింస జరిగిందా అనేది అనుమానమే. కానీ జరిగినట్టుగా సినిమాలో ఎందుకు గ్లోరిఫై చేసి చూపించారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి, హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి హిందువులని అట్రాక్ట్ చేయటం కోసం తీసిన సినిమా ఇది. అది పర్పస్ నెరవేరలేదు. అందుకని ఈ రిజల్ట్ వచ్చింది ఆ సినిమాకి, డిజాస్టర్ రిజల్ట్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన తన్ని తాను సనాతనుడిగా చెప్పుకోవడానికి ఈ లైన్ బాగుంటుంది అనుకుని రంగంలోకి దిగి భంగపడ్డాడు.